ఎవరైతే నిజమైన కార్యకర్తలు ఉన్నారో, కింది స్థాయి కార్యకర్తలు ఉన్నారో వాళ్ళకే పదవులు ఇస్తాము. చంద్రబాబు నాయుడు గారు ఏది చెబితే అది నేను చేస్తాను, కార్యకర్తలాగే పని చేస్తాను అని. మంచి కుమారుడు అంటే ఏబుల్ సన్ ఆఫ్ ఏ నోబుల్ లీడర్ ఇట్లేదో అంటుంటారు కదా ఒకటి. కాబట్టి చంద్రబాబు నాయుడుకు చాలా ఏకైక పుత్రుడు, ఇష్టమైన పుత్రుడు, అలాగే తెలుగుదేశం పార్టీలో కూడా కీలకమైన నాయకుడు. కాబట్టి ఆయన ఇప్పుడు 2-3 సందర్భాల నేపథ్యంలో వ్యాఖ్యానం. ఆయన విశాఖపట్నానికి వెళ్ళింది ప్రాథమికంగా సాక్షి మీద తను వేసినటువంటి పరువు నష్టం కేసులో వాంగ్మూలం ఇవ్వడానికి. సో అసలు అకేషనే చాలా కీలకమైంది, అధికారికమైంది కాదు. అది అధికారికమైంది కాదని మా అమ్మ భువనేశ్వరి గారు ఇచ్చిన ప్రేరణతో నేను ఆఫీస్లో పడుకొని అక్కడి నుంచి వెళ్ళాను. ప్రభుత్వ కార్యక్రమంగా దీన్ని మార్చలేదు అని కూడా ఆయన చాలా ప్రత్యేకంగా స్పష్టంగా చెప్పడము, భువనేశ్వరి గారు ప్రస్తావించడం కూడా మనం చూస్తాం. వీటన్నిటిలో ఇది అయిన తర్వాత ఈ కేసులన్నీ ఉంటాయి, వీటి మీద నేను ఫైట్ చేస్తానని చెప్తూ ఇతర అంశాలన్నీ సహజంగా వచ్చాయి. అందులో 3-4 ముఖ్యమైనవి. విజయసాయిరెడ్డిది మళ్ళీ మనం విడిగా కూడా మాట్లాడవచ్చు, కానీ అదొకటి. ఎవరుంటారు ఆ పార్టీలో అందరూ భార్య తల్లి చెల్లెలే దూరం అయిన తర్వాత ఎలా ఉంటారు అనేది ఈయన కామెంట్. అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి గారు పార్టీని అమ్మేస్తారని కూడా. అది కూడా అంటే ఇప్పుడు అదే కదా, వాళ్ళేమో పవన్ కళ్యాణ్ బీజేపీలో కలుపుతాడు అంటుంటే, లోకేష్కు బీజేపీతో బాగా కనెక్షన్ ఏర్పడింది, ఏదో ఒక దశలో అవసరమైతే అవుతారని. ఇవన్నీ రాజకీయ పార్టీల మీద ఇలాంటి వ్యాఖ్యలు, వాటి అస్తిత్వాన్ని ప్రశ్నించడం అనేది ఇప్పుడున్న పరిస్థితిని సూచిస్తుంది. దాన్ని అలా పక్కన పెడితే మీరు అన్నది పదవి అంటే చాలా క్రమశిక్షణ కలిగి ఉన్న వాడిగా ఏ పదవి ఇస్తే నేను ఆ పదవి చేస్తాను అని. అంటే ఇక్కడ పదవులు నాకు అక్కర్లేదు. ఇప్పుడు మీరు పవన్ కళ్యాణ్ లేక మనం విడిగా చర్చిస్తాం. ఆయన పదవులు కీలకం కాదని ఆయన చెప్తారు, ఈయనేమో ఏ పదవి ఇస్తే నేను అది చేస్తానని చెప్పడం ద్వారా డిప్యూటీ ముఖ్యమంత్రి ఇవ్వాలి అని తన అభిమానులు లేకపోతే పార్టీ వాళ్ళు కోరుతున్నటువంటి సమయంలో దాన్ని అది ఇస్తే అదైనా చేస్తాననేది దాంట్లో ఇంప్లాయిడ్. రెండో మాట మీరు చూస్తే, ఈ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉండను, ఇప్పటికి 3 సార్ల నుంచి నేనే ఉన్నాను, కాబట్టి కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వాలని జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఓ ప్రాంతీయ పార్టీలో పార్టీకి సంబంధించిన కీలక వ్యక్తులను తప్ప ఎవరంటే వాళ్ళను పెట్టరు. అప్పుడు ప్రత్యేకంగా లోకేష్ స్టేచర్ ఇవన్నీ పెరగడానికి అది పెట్టారు. ఇప్పుడు ఆయన నిజంగా ఉప ముఖ్యమంత్రి లేకపోతే కాబోయే వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యేటైతే జాతీయ ప్రధాన కార్యదర్శి పదవి అక్కర్లేదు నిజంగా ఆయన. జాతీయ అధ్యక్షుడు, రాష్ట్ర అధ్యక్షుడు. కాబట్టి ఖచ్చితంగా లోకేష్ మాటల్లో ఏంటంటే పరోక్షంగా పార్టీలో చాలా కాలం నుంచి, కాబట్టి అది కాకుండా ప్రభుత్వంలో బాధ్యతలు పెంచుకోవటము అన్నది దాంట్లో అంతర్గతంగా, అంటే తోసిపుచ్చలేదు. అంటే అది అక్కర్లేదు ఇది అక్కర్లేదు ఇలా కాకుండా ఏది ఇచ్చినా నేను చేస్తానని చెప్పడం ద్వారా లోకేష్కు ఏదో ప్రమోషన్ అయితే రాబోతుంది భారీగా. అది పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ని చేయటం లాంటిదా, లేదా ప్రభుత్వంలో మీరు చెప్పిన చాలామంది అడుగుతున్న ఉప ముఖ్యమంత్రి లాంటిది చేయటమా, అటువంటిది ఏదో జరుగుతుంది. నేను చాలాసార్లు చెప్తున్నట్టుగా ఎవరికి ఉద్దేశాలు ఎప్పుడు ఆపాదించలేదు నేను, కానీ ఏ కారణం లేకుండా ఈ చర్చ ఈ స్థాయిలో రాదు అనే విషయం మటుకు చాలా స్పష్టం. అది అచ్చెన్నాయుడితో సహా మా భావి నాయకుడు లోకేషే. టైమ్ ఈజ్ అప్. లోకేష్కు ప్రమోషన్ ఇవ్వడానికి టైమ్ ఈజ్ అప్. రెండోది, ఇక్కడ ఈయనకు ప్రమోషనే కాకుండా పవన్ కళ్యాణ్ యొక్క ప్రొజెక్షన్ను కొంచెం బ్యాలెన్స్ చేయడానికి, న్యూట్రలైజ్ చేయడానికి కూడా లోకేష్ను మనం కొంచెం చేయాలి అన్నదానికి బహుశా ఇది ఆయన మాట్లాడిన తీరు దానికి ప్రతిస్పందనగానే ఉంది. లోకేష్ మాట్లాడింది అంటే వినయంగా జాగ్రత్తగా మాట్లాడినప్పటికీ బాబు గారు ఏదైనా పదవి ఇచ్చే అవకాశం ఉంది అంటే, ఇప్పుడు ఉదాహరణకు ఇప్పుడు రాకుండా పదవులు చాలు బాబు గారు ఎందుకు ఇస్తే ఇట్లాంటివి మాట్లాడలేదు ఆయన. ఈ డెంట్ రూల్ అవుట్ ఎనీథింగ్, దేన్ని తోసిపుచ్చుతూ మాట్లాడలేదు, ఓపెన్ ఎండెడ్. బాబు గారు ఏదైనా పదవి ఇచ్చే అవకాశం దాన్ని తను ఏదైనా తీసుకోవటం జరుగుతుందని ఆయన చెప్తున్నాడు.